విజయనగరం జిల్లా గుర్ల మండలం అచ్యుతాపురం వద్ద ప్రైవేట్ పరం చేసిన వెహికల్ ఫిట్నెస్ సెంటర్ వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో వాలాలు ధర్నా చేపట్టారు. అచ్యుతాపురం సెంటర్ నుండి వెహికల్ ఫిట్నెస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన వారు అక్రమంగా దోచేస్తున్న ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ను మూసివేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ లీడర్స్ మాట్లాడుతూ ఫిట్నెస్ చెకింగ్ పేరుతో వైదంతి సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆటో యజమానులను దోచేస్తున్నారని ఆరోపించారు. వేదాంత మల్టీనేషనల్ కంపెనీకి ఇదే ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ అనేది మామూలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల ఇక్కడ అక్రమాలకు ఎక్కువ తావేయడం జరుగుతుంది. వేదాంతి మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేశాడు. తర్వాత ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఇక్కడ మధ్యదళాల ద్వారా మధ్యవర్తులు, అది గతంలో కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్లో కూడా మధ్యవర్తులు ఉండేవారు. ఆ మధ్యవర్తుల ద్వారా అక్కడ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఓపెన్ సీక్రెట్ అక్కడ 2000 రూపాయలు లోపు అయితే ఈ రోజు ఇక్కడ మళ్ళీ అదే బ్రోకర్ల ద్వారా ఆన్లైన్ ఛానల్ పంపించి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి అండర్స్టాండింగ్ వాళ్ళ సెలవుల్లో వాట్సాప్లు పెడుతుంటే ఏంటి తెలియదు, కానీ ఆ వాట్సాప్లు మెసేజ్లు వచ్చి వాళ్ళు ఒకే చేస్తుంటారు. ఇక్కడ ఫిట్నెస్ ఒకే అవుతుంది. నేరుగా 860 రూపాయలు చలన కట్టుకుని వస్తే అవటం లేదు. ఇక్కడ ఫిట్నెస్ 4000 రూపాయలు అవుతుంది, ఒక 3000 రూపాయలు అవుతుంది, ఒక 4000. అలాగే జనరల్ మీరు మామూలు ఇస్తే ఇక్కడ మెసేజ్లు ఇంకా అదనంగా వస్తుంది. ఆటో డిపార్ట్మెంట్ గతంలో ఉండేది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కూడా కొంతమంది ధరలు తయారు చేసుకొని వాళ్ళ ద్వారా అక్రమార్కుల ద్వారా వసూలు చేస్తుంది. ఇక్కడ 1000 రూపాయలు, దానికి చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఇంతకు ముందు ఫిట్నెస్ కి సుమారు 2000 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు అదే ఫిట్నెస్ కి 6000 రూపాయల పైనే లాగేస్తున్నారన్నారు. 860 రూపాయలు ఉండే ఫిట్నెస్ టెస్ట్ చలనా ఇప్పుడు 1060 రూపాయలు పెంచడమే కాకుండా చలనా గడువు వారం రోజుల నుండి ఒక్క రోజుకే తగ్గించేశారని మండిపడ్డారు. ఇక్కడంతా మధ్యవర్తులతోనే చీకటి వ్యాపారం నడుస్తుందని, ఆటో డ్రైవర్ ని కనీసం లోపలికి రానివ్వడం లేదన్నారు. మాజీ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తుందని వారు ఆరోపించారు. 660 రూపాయలు చలానా ఉండేది. ఆ చలానాతో పాటు మనకు 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని వాళ్ళు చేసేవారు. ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో మధ్యవర్తుల ద్వారా ఇప్పుడు 860 రూపాయలు 3 రోజుల నుంచి 3 రోజుల తర్వాత 1060 చేశారు వీళ్ళు. అంటే 200 2 రోజుల తర్వాత పెంచారు. అంటే 1060 చలానా ప్లస్ మరొక 1300 ఎక్స్ట్రా తీసుకుంటారు. మరి ఆన్లైన్ పొల్యూషన్ అంటారు. ఆ పొల్యూషన్కి 30 రూపాయలు అంటే 300 వసూలు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ. అలాగే ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా మాట్లాడుకున్నారు. ఒక మాజీ బ్రేక్ ఇన్స్పెక్టరు హరిప్రసాద్ పట్నాయక్ అని ఆయనతో కుమ్మక్కై వాళ్ళ తాలూకా మనుషులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి ఎవరైతే మధ్యవర్తులు పంపిస్తున్నారో ఆ బళ్ళు అవుతున్నాయి. సామాన్యుడికి వచ్చే బళ్ళు అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఆటో పట్టుకొని వస్తే మా ఆటో డ్రైవర్ని లోపుకి అనుమతించలేదు. వీళ్ళ తాలూకు డ్రైవర్ వచ్చి బండి దోచుకెళ్తారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ని మూసివేయాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తారని వారు హెచ్చరించారు. చలానా తీస్తే గవర్నమెంట్ వారు కనీసం 1 వారం రోజులు దానికి అనుమతి ఇచ్చేవారు. కానీ ఈరోజు చలానా తీసుకొని లోపలికి బ్రేక్ వెళ్ళి వస్తే ఏమైనా ఆటంకాలు ఉంటే పంపించి ఆ చలానా ఆ రోజుకే పంపుతుంది. మరుసటి రోజు అది పనికిరాదని చెప్పి మరుసటి రోజు ఇంకో చలానా తీయమంటున్నారండి. దానివల్ల అధిక భారం. మీ దగ్గర రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ శాఖలు డబ్బులు వసూలు చేస్తున్నారా? విఎస్పిఎల్ సంస్థలు అది వీళ్ళే వసూలు చేస్తున్నారండి. వీళ్ళే అధికంగా వసూలు చేస్తున్నారు. బ్రోకర్లు తీసుకెళ్తున్నారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారండి. మాకు లోపలికి అలౌ చేయట్లేదండి. ఎవరు అలౌ చేయట్లేదండి. వెహికల్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నారు. మమ్మల్ని ఎవరిని అలౌ చేయట్లేదండి. వాళ్ళు పట్టుకుని వెళ్ళి మిషనరీ మీద అన్ని చెక్ చేసుకుని ఇవన్నీ అయితే చేస్తున్నారు. లేదనుకుంటే పంపించేస్తున్నారు. ఆ రోజు ఆ చలానా మరుసటి రోజు మరి పనికిరాదు. మళ్ళీ కొత్తగా మళ్ళీ చలానా తీయాలి. అయినప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎందుకంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ లంచగొండితనం జరుగుతుంది కనుక ప్రైవేట్ అయితే నీతి నిజాయితీగా చేస్తారంటే ఇక్కడ ఏంటైంది? గతంలో ఏదో 1000 రూపాయలు 500 కక్కుర్తి పడే లంచం ఇస్తే వీళ్ళు 1000 సంఖ్యలో ఇప్పుడు హసలు చేస్తున్నారు. ఇది విధానం సరైనది కాదు. రెండు పక్కన అంటే ప్రభుత్వం ఏ చెప్పింది, ఏ రేట్ పెట్టింది అదే రేట్లో ఫిట్నెస్ చేయాలి తప్ప 2 చేయకూడదు అని మా డిమాండ్. రెండోది ఏంటంటే ప్రధానంగా అంటే ఇప్పటికి మా ఆటో డ్రైవర్కి మేము వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ చెక్ చేస్తే మరి పార్టీ ఏంటైంది లేదో తెలుస్తుంది.
మా ఆటోకి మాకు బయట ఉంచేసి వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఏ పార్టీ ఏం లాగేసి ఇదే లేదా అదే లేదా అంటే దిక్కు ఎవరు ఉంటారు, దానికి సేఫ్టీ ఎవరు ఉంటారు, దాని మీద వచ్చేసి ఏంటి బాబు నీ బ్రేక్ ఫెయిల్ అయింది అందుకోసం మళ్ళా దానికి ఫైన్ కట్టండి అంచేత ఇది దోపిడీ తప్ప రెండు కాదే కాదు. అందుచేత ఈ ప్రైవేట్ వెంటనే ఆపాలి.